హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వస్తుంది. సో భోగి శుభాకాంక్షలు. అలాగే పాప ఇవాళ సండే యాక్చువల్గా అయితే. సో సండే క్రాఫ్ట్ వర్క్ చేస్తాను పాపకి. దాని ముందు ఫస్ట్ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. ఇవాళ వచ్చేసి సండే అయితే అండి నార్మల్గా అందరూ రెస్ట్ తీసుకుంటారు కదా, కానీ మాకు సండే ఇంకా 2 times ఎక్కువ పనులు ఉంటాయన్నమాట. ఎందుకంటే సండే మాకు హౌస్ హెల్ప్ ఎవరు ఉండరు. అలాగే చిన్న బాబుతో చాలా పనులు ఉంటాయి. కిచెన్ చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి. తర్వాత నేను మా హస్బెండ్ మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉంటామన్నమాట సండే. అలాగే ఈరోజు మా మేడ్ రాలేదు కదా, సో నేనే మొత్తం అంట్లో అన్నీ క్లీనింగ్ అదంతా చేసుకుంటున్నాను అనమాట. అలాగే మా హస్బెండ్ వచ్చేసి బయట క్లీనింగ్ అదంతా చూసుకుంటున్నారు. సో ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. అలాగే దీని ముందు నిన్న నేను ఆంధ్రజ్యోతి వాళ్ళని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట అండి. అదే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను. అది చూసారా మీరు? చూడండి, మంచి ఇంటర్వ్యూ పెట్టాను అనమాట. నేను మొన్న వ్లాగ్లో ఒక ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాను కదా, అది ఆ ఇంటర్వ్యూ ఇదే అండి. ఇక్కడ నేను మీకు థంబ్నెయిల్ కూడా పెడుతున్నాను. ఈ వీడియో మొత్తం చూసి ఫస్ట్ లైక్ చేయండి. ఇది అయిపోయాక ఆ వీడియో అయితే కంపల్సరీగా కూడా చూడండి. What? No, she said, when will we do the craft work? I told her that we'll do a craft work. Craft, yes. Which kind of? Art and craft, like asking when we'll do. So I said, when you go. So that will not be empty. Huh? Empty children. Mama, can I have the red candy? Since morning you had chocolate. No, I can do whatever. Yeah. Oh, lovely. Which color? Black. ఇగోండి, షీప్ చేశాను కదా. ఈ షీప్లో మనం ఇక్కడ కాటన్ పెట్టాలి రియా. ఓకే, ఇక్కడంతా కాటన్ పెట్టాలి, ఇక్కడ కాటన్ పెట్టాలి. అప్పుడు ఇది షీప్లా ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ కాటన్ని బాల్ చెయ్యి, బాల్ లాగా. అదంతా స్క్రీన్ ఎందుకు అని చెప్పి నేను ఏదో ఒక క్రాఫ్ట్ వర్క్ చేస్తాను అనమాట పాపని. సో ఇవాళ వచ్చేసి ఒక చిన్న ఆర్ట్ వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ల్యాంప్ షీప్ ఉంది కదా, వూలన్ షీప్ చేస్తున్నాను అనమాట ఈ కాటన్తో. షీప్ ఆల్రెడీ నేను డ్రా చేసా. పాపకి రాదు ఇంత షీప్ కరెక్ట్గా చేయడం. సో ఇదేం చేస్తుందంటే, ఇలా కాటన్ ఉంది కదా, కాటన్ని బాల్ చేసి మొత్తం ఇక్కడ గ్లూ పెట్టి స్టిక్ చేయాలన్నమాట. మొత్తం చేయి, 1 2 3 అట్లీస్ట్ 10 balls చేయి. ముందు 10 balls చేయి. ఫస్ట్ యూ డూ 10 balls, 10 cotton balls. Count and do 10. 1, 2, 6, 7. Like this? ఇప్పుడైతే అండి టైం ఉంది కాబట్టి నేను అన్నీ ఇద్దరు పిల్లల్ని కూడా ఎంటర్టైన్ చేస్తా, లేకపోతే ఏదో ఒకటి చేయిస్తాను. అదే నేను ఆఫీస్ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ అవుతే ఎలా చేస్తాను ఇద్దరు పిల్లలతో, అది ఇంకా నాకు తెలీదు. ఫిగర్ అవుట్ చేసుకోవాలి. నార్మల్గా వీక్ డేస్లో అయితే పాప ఉండదు, కానీ ఫ్రైడే ఆఫ్టర్నూన్, ఫ్రైడే మిడ్ డే నుంచి సండే నైట్ వరకు నేను వాళ్ళనిద్దరిని చూసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, మమ్మీ 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 అని చెప్పి. సో అంటే నేను టయర్డ్ అయిపోయి పడుకున్నా కూడా వాళ్ళకి, అంటే వాళ్ళ మమ్మీ టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో నార్మల్గా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైంపాస్ అయిపోతుంది, కానీ ఇంట్లో ఉంటేనే ఏదో ఒక యాక్టివిటీ నేను ఫిగర్ అవుట్ చేసి చేయిస్తానన్నమాట. సో అలాగే ఇప్పుడు చాలా టైం ఉంది, అంటే టైం ఉంది అనే చెప్పాలి. ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా 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 డిఫికల్ట్ అవుతుంది. అదంతా నేను చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి. సత్య ఇలా బిజీగా ఆడుకుంటున్నాడు. ఇలా కూర్చుంటే పడినా ఇక్కడ పడతాడని చెప్పి నేను ఇలా కూర్చుంటాను అనమాట. సో అలా ఆడుకుంటూ ఉంటాడు. బ్యాలెన్స్ కూడా పోతే ఒకవేళ నా మీదే పడతాడు కదా, నో ప్రాబ్లం అని చెప్పి. Everybody see what I'm doing. All I did now is rest with this one. నువ్వు పడుకొని డ్రాయింగ్ చేస్తావా? ఆయిల్ పెడితే బాగుంటుంది.
Riya, what is your hobby? I'm coloring and doing craft. Doing craft is your hobby. Yes. And playing. And playing. What do you love to play? Lego. Legos. What else? And cooking toys. Cooking. That means kitchen toys. Yes. లాగా నప్పిస్తుందా చెప్పండి కామెంట్లో. లైట్గా చినుకులు పడుతున్నాయి అన్నమాట అండి. అలాగే ఇక్కడ నేను గణేష్ పెట్టాను కదా, అది ఏది అని అడిగారు. అది నేను తీసేసి లోపల పెట్టేశాను అనమాట. రోబేను మళ్ళీ వస్తే ఇక్కడ పెట్టిస్తాను. అలాగే మనకి ఈ చిన్న చిన్న మొక్కల గురించి చాలామంది కామెంట్స్ చేసి అన్నీ మొత్తం డీటెయిల్గా చెప్పారు కదా, నాకు అర్థమైంది. సో అలా డైలీ కొంచెం కొంచెం వాటర్ వేసి చిన్న ఫ్లవర్ కూడా వచ్చింది దీనికి. నాకు తెలిసి ఈ కలర్ ఫ్లవరే వస్తుందేమో, చూడాలి. సో ఇలా మొత్తం అయితే మనం పెట్టేశాము. అలాగే ఇక్కడ గేట్లో కూడా మేము ఇది పెట్టించామన్నమాట. ఇలా స్టిక్స్ ఉంటాయి కదా, ఇక్కడ చాలా యూస్ చేస్తారు. ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది కదా, బయట నుంచి అంతగా కనిపించదు. సో ఇది కూడా పెట్టించాలన్నమాట. హాఫ్ ఉండిపోయింది. సో అదంతా రోబే వచ్చేసి పెడితే మనం ఇంకా అప్పుడే ఇక్కడ పెట్టేస్తానమాట, ఇక్కడ పెట్టించేస్తా. అలాగే పాపకు ఆకలిస్తుందంట. సో మనం ఇది ఏం చేయాలో ఇవాళ వెళ్ళి చూద్దాం. నాకు ఎప్పుడైనా నేను మిడ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ నాకు ఆకలేసినప్పుడు మనం బిస్కెట్స్, చాయ్, తర్వాత పకోడాస్ అలా తింటాం కదా, అది కాకుండా ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఈ గ్రీక్ యోగర్ట్ మనకి ఇండియాలో ఈజీగా దొరుకుతుంది కదా. గ్రీక్ యోగర్ట్లో ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో గ్రీక్ యోగర్ట్లో ఏదైనా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన వేసేసి, అలాగే హనీ డ్రిప్పింగ్, కొంచెం హనీ వేసి, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ హనీ అలా వేసేసి, అలాగే గ్రనోలా మీ దగ్గర గ్రనోలా ఉంటే గ్రనోలా, తర్వాత మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, 1-2 కాజూస్ చిన్న చిన్నగా కట్ చేసి అలా వేసేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఆమె చిన్న ఏమంటారు చిన్న షాప్ లాగా ఓపెన్ చేశారనమాట అండి. అక్కడ హోమ్ మేడ్ గ్రీక్ యోగర్ట్ అమ్ముతున్నారు. నేను అక్కడ నుంచి 500 grams కొంటాను అనమాట. నేను ఒక్కదాన్ని తింటాను కాబట్టి నాకు అట్లీస్ట్ 4-5 times నేను ఈజీగా యూజ్ చేస్తాను. ఫ్రూట్స్ వల్ల స్వీట్నెస్, డ్రై ఫ్రూట్స్ వల్ల క్రంచీ, తర్వాత గ్రీక్ యోగర్ట్ నార్మల్ యోగర్ట్ కన్నా ఇంకా ఎక్కువ టేస్టీ ఉంటుంది కదా. సో హనీ తర్వాత స్వీట్నెస్ అన్నీ వస్తున్నాయి. సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మేము ఇండియాలో ఉన్నాం కదా, సో ఏదైనా పెద్ద ఫెస్టివల్ వస్తే నేను అదే మిస్ అవుతాను అనమాట. ఎందుకంటే ఇండియాలో ఉన్న జాయ్ మనకి ఇక్కడ ఉండదు. మనం ఒక 2-3 ఫ్యామిలీస్ ఉంటాము. అలాగే మెడగాస్కర్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు వరకు నాకు తెలిసి 2 మెంబర్సే ఉన్నారు. మొరిషియన్స్ ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళు మనలాగా చేయరు, సేమ్. సో చాలా తక్కువ మంది అనమాట తెలుగు వాళ్ళు. అలాగే ఇండియన్స్ అయితే ఉన్నారు కానీ గుజరాతీస్ ఎక్కువ. వాళ్ళు సంక్రాంతి మనలాగా చేయరు కదా. సో అంటే మన ఫెస్టివల్స్ వస్తే నేను అదే ఎక్కువగా మిస్ అవుతాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే సంక్రాంతి మొత్తం కైట్స్ ఫ్లయింగ్, తర్వాత ఫుల్ సాంగ్స్, మార్కెట్స్, కలర్ఫుల్ మార్కెట్స్, అదంతా చాలా బాగుండేది. సో అదంతా మిస్ అవుతాను అనమాట. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నాం కాబట్టి మనమైతే చేసుకోవాలి అని చెప్పి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అది చేశాను కదండి, సిజామ్ సీడ్స్ అక్కడ పైన చూస్తున్నారు కదా, అక్కడ పెట్టాను అనమాట, ఎవరు ముట్టుకోవద్దని చెప్పి. అలాగే పూజకి కూడా నేను ఫ్లవర్స్ అదంతా తీసుకోవాలి. అది మండే రేపు కదా, రేపు తీసుకుందాము. ఎందుకంటే నేను చెప్పాను కదా, ట్యూస్డే మార్నింగ్ చాలా బిజీ ఉంటుంది. ట్యూస్డే మార్నింగ్ సత్యాకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ రాగానే పూజ అదంతా చేసుకోవాలి. సో రేపే నేను మొత్తం రెడీ చేసుకోవాలి. అదంతా నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఎలా చేయాలో. ఇవాళ అయితే సండే కదా, మార్నింగ్ మొత్తం ఎవరు లేరు కదా ఇవాళ హౌస్ హెల్ప్. సో నేను మా హస్బెండ్ చేసుకున్నాడని చెప్పి కిందికి వెళ్తే అలా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఫుల్ ఏడ్చాడు అనమాట. సో తొందరగా వచ్చాను. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాడు. సత్య మా చిన్న సత్య
సత్యకి ఇష్టమైన మ్యూజిక్ అంటే ఇదే కదా సత్య. క్లీన్ చేసుకో ఫేస్. సత్యకి చిన్న చిన్న టీత్ స్టార్ట్ అయ్యాయి. నాకు కనిపిస్తుంది పైన 2 టీత్. నవ్వుతుంటే సత్య బాగా నవ్వుతే కనిపిస్తుంది చిన్న చిన్న టీత్. సత్య నీ టీత్ చూపించు మమ్మీ. ఈ చెయ్యి కాదు ఈ అని చెయ్యి రాజా. సత్య సత్. ఇప్పుడు స్విమ్మింగ్ పొజిషన్లో ఉన్నాడు సత్య. ఇగో స్విమ్మింగ్ పొజిషన్. ఈవినింగ్ అవుతుందండి 5 PM. రియా పిల్లకాయ ఇలా అయిపోయింది. రియా షోమి ఆఫ్ ఫేస్. ఆయిల్ పెట్టాలి, బాగా ఆయిల్ పెడితే బాగుంటుంది. అలాగే నా వీడియో నేను చూసుకుంటున్నాను. నేను చూస్తా టీవీ అంటే నేను వద్దాను. సో ఇది రిమోట్ అంట. షీఈస్ ప్రిటెండింగ్ టు ప్లే అంట. ఏం ప్లే? వాట్ ఆర్ యూ ప్లేయింగ్? I'm not pretending, I'm playing. You're playing. Which game is it? It's Mama game. మమ్మ గేమా? ఇగో బాబుని చూపిస్తాను ఆగండి. What did I do again? నేను సత్య టీవీ బిజీగా టీవీ చూస్తున్నాం. సత్యకి సత్య వీడియో చూడడం బాగా అనిపిస్తుంది అనమాట. అంతే కదా సత్య? ఇక మొత్తం బ్రూ చేసి మొత్తం వెట్ చేసుకున్నాడు. ఇప్పుడే జస్ట్ క్లీన్ చేశాను మొత్తం. మళ్ళీ వెట్ చేశాడు. అంటే మొత్తం డే అంతా 4-5 టైమ్స్ చేంజ్ చేయాలి సత్య డ్రెస్సెస్. అంతే. మా సండే ఇద్దరు పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ అయిపోయిందండి. కొన్ని ఫ్రూట్స్ ఇంకా తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు సత్యకి, నాకు తెలిసి బట్టలు. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నానండి. టయర్డ్ ఫుల్. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.